కాలేజీ రోజుల్లో దుర్యోధన వయసులో యాక్ట్ చేసేవాడిని. అది ఏది శ్రీకృష్ణ పాండవుల్లో ఎన్టీ రామారావు స్క్రిప్టే చేసి అదే చేస్తుండేవాడిని. అది చాలామంది చెప్పాలి. అసలు దుర్యోధన వయసు శ్రీకృష్ణ పాండవ్యంలోది. ఇదే డైలాగు మహానుభావుడు, నా గురువు, నటదైవం, నా అన్నగారు తారక రామారావు కూడా వినిపించారు. సంతోషపడ్డారు. ఆత్మతో బాగా చాలు చెప్పారన్నారు. అది ఏమిటంటే, కన్నారాయ ఫలము కనుగొన్నారా కౌంతేయుల పన్నాగము, అస్మదీయ పితృదేవ దయానంత రాజ్యంశ వైభవులైన దాయాదులు రాజసూయం సలుపుట సప్త దీప సుందరాది సమగుడతడగడిత మాణిక్య తేజోది రజత నిజపాద పంకేరుకుండైన కురు సార్వభౌముడు దారిని కాల్చి సంతోషించుట, ఇది మా ఆధిక్యతను అధిక్షేపించుట. దిక్తిశాంత విశ్రాంత విరాజితమై క్షేత్ర భయంకరమైన ఈ కురు మహా సామ్రాజ్యమును శాసించురా రాజులు లేరు. ప్రతివీర షండ నిర్మూలలో దండ దోర్దండవల పండితులు మేరు సమాన ధీరులు మా శత సహోదరుడు అనన్య సామాన్య కోదండ విద్యా నైపుణ్య సంతోషిత భార్గవరాముడై కురు రాజసోరక్షణ అధ్యక్షుడుగా రాధేయుడుండగా అనామకులైన పాండవాత్మకులకు ఇంత ప్రజా ప్రశంస గురు సమాదరణమా? వివిధ వేదాంగ వేదినై వివిధ రాజనీతి విశేష విజ్ఞాతనైన నాకంటే ఆ పాండవాగ్రజుడు ధర్మకోవిదుడా? ఇదే డైలాగు లేదు. గూడిపాడగా చూద్దామని చెప్తా. చెప్పండి. కన్నారా యాఖ్వానము కనుగొన్నారా కౌంతేయుల పన్నాగం. ఇదే డైలాగు రాజునాగా చెప్తే, కన్నారా యాఖ్వానము కనుగొన్నారా కౌంతేయుల పన్నాగం. ఇదే డైలాగు రంగారావు చెప్తుంది. కన్నారా యాఖ్వానం కనుగొన్నారా కౌంతేయుల పన్నాగం, అస్మదీయ పితృదేవదయాలంత రాజ్యం సమయ దయాదులు రాజస్వము తెలుపడా. వాడు మానవ మాత్రుడా కాడు, సరసేత్రుడు, సుఖగాత్రుడు, దివ్యచరిత్రుడు, అన్ని తానై అవహేళన చేస్తున్నాడు. అంటే దగ్గరగా చెప్తాను తప్ప అక్కడ ఎవరు చెప్పలేరు కదా. ఆ బ్రోకన్ తిరిగి పెట్టారు బుక్కవల్ గారు. డబ్బు వచ్చుకున్నారు, పన్ను ఖర్చు లేదు, ఎంతో ఖర్చు లేదు. మీ శ్రేంద్రాయుడు పబ్లిక్ విజయనగరం అక్కలో బల్యం. ఒక దేశానికి మరొక దేశం ఆక్రమించుకోవాలంటే తగాదాలు పెట్టాలి. అది రాజనీతి మిస్టర్ హదర్జన్. ఏమీ లేదు. పోలీస్ పిల్లలను మేము చంపము, తెలుసుకుంటాము. దిస్ ఈజ్ ఫైనల్. చాలా బాగుంది, చాలా బాగుంది. అలాగే జగయ్య గారు, మ్యాన్ ఉరిశిక్ష వేస్తున్నావా? సైన్యాధిపతివి న్యాయాధిపతిపై తీర్పునిస్తున్నావా? ఇదేనా మీ ఆంధ్రీయుల రాజనీతి? ఇదేనా నీ సౌజన్యం? కర్కశుడా, నిన్ను అనే పనే ఉందిరా. కన్న తల్లి మానవ మానవులతో కన్న కొడుకులకే సంబంధాలు లేకపోయినప్పుడు పరవాయవాడం బాలశ్రీయుడు నీకు బాధ ఉంటుందా? కానీ నేనే చదవబోయేవాడికి నీ శాసనం ఎంతరా? ధిక్కరిస్తున్నాను, బహిరంగంగా ధిక్కరిస్తున్నాను. స్వతంత్ర జీవిగా పుట్టి స్వతంత్ర జీవిగా పెరిగి స్వతంత్ర జీవిగా అస్తమించడానికి ఉమిళ్ళు కోరుతున్నాను రా. బాగుంది, చాలా బాగుంది. ఇంకా ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉన్న నటుల వాయిస్లు ఇంకా ఎవరెవరైనా చేసేవాళ్ళు మీరు? రావు గోపాలరావు గారు, సాగయ్య సినిమాలో రావు గోపాలరావు గారు, స్వామినాథన్ గారు అన్నదమ్ములు. అంటే అన్నదమ్ములు అయితే ఆడ కాంగ్రెస్ స్టేషన్ ఉంటుంది. షాగు ఆనాడు నాన్నగారితో రాజ్యసభకు వెళ్ళలేదు, నాన్నగారు వెళ్ళబట్టి వెళ్ళారు. అన్నగారు వెళ్ళమంటున్నారు, వెళ్ళు. ఎన్టీ రామారావు వాయిస్ 60s ఎట్లా ఉండేది అంటే, సీతారామ కళ్యాణ సినిమాలో రావణాసురుడు వేషం వేశారు కదా ఆయన. అప్పుడు వాయిస్, అప్పుడు వయసు అయింది 37 years. 60లో యాక్ట్ చేశారు ఆయన. నరుల వల్ల వానరుల వల్ల దానవులకెన్నడూ పరాజయం లేదు స్వామి, అసురుల పెంపు సగించలేని యక్ష కిన్నెర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరాది సర్వదేవ సమూహాన్ని నిర్జించే శక్తి ప్రసాదించు. ఇక ముల్లోకాలకు నేనే సామ్రాట్టును, ఆ జన్మ శత్రువులైన నిర్జనం నిర్జించి పగ తీర్చుకుంటాను, దిక్పాలకుల చేత ఊడిగంచేయిస్తాను. జై హర హర మహాదేవ శంభో శంకర. అదే
కృష్ణపాఠమే టైంకి వచ్చినప్పటికీ ఇదే డైలాగ్ అని చెప్తే, నరుల వల్ల వానరుల వల్ల దానవులకెన్నడూ పరాజయం లేదు స్వామి. అసురుల పెంపు సగించలేని యక్ష కిన్నెర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరాది సర్వదేవ సమూహాన్ని నిర్జించే శక్తి ప్రసాదించు. ఇదే కర్ణ టైంలో వస్తే, నరుల వల్ల వానరుల వల్ల దానవులకెన్నడూ పరాజయం లేదు స్వామి. అసురుల పెంపు సగించలేని యక్ష కిన్నెర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరాది సర్వదేవ సమూహాన్ని నిర్జించే శక్తి ప్రసాదించు. పెద్ద ఇంకా పెద్ద అయిన తర్వాత ఈ డైలాగ్ కాకుండా ఇంకేదైనా ఒక డైలాగు అప్పుడు ఎట్లా ఉండేది మాటలు? పెద్ద లాస్ట్లో ఆ డైలాగ్ పెద్ద పెద్ద కదా. అదే అదే అక్కడ ఏదో ఒక మాట అదే అదే అలాడు దేశం కోసం ఎంతోమంది త్యాగం చేశారు. ఆ త్యాగ ఫలితమే ఇవాళ అందరూ అనుభవిస్తున్నారు. కానీ అన్నీ మర్చిపోయి ఎందుకు వచ్చామో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇదే రాజ్యాంగము, ఇదే ప్రజలకు చేసే సేవ. ఏం చేద్దామని వచ్చారు? ప్రజలకు ద్రోహం చేద్దామని వచ్చారా? మరభంగాలు మద్దలు చేయాలని వచ్చారా? ప్రజాసేవ చేయాలంటే అన్నీ వదులుకొని రావాలి. అంతేగాని డబ్బు సంపాదించాలని కీర్తి కోసం కాదు కదా ఇక్కడికి వచ్చింది. ఈనాడు ప్రజానీకం అల్లకల్లమై అన్నమో రామచంద్రాడు ఏడుస్తుంటే మీరంతా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారే. ఇది ధర్మమా? ఇది న్యాయమా? వెరీ గుడ్, చాలా బాగుంది. ఇది ఒక ఎన్టీఆర్ వరకు ఓకే. ఇంకా ఎవరిదని చెప్తారా?